ఉన్నది ఒక లేడు చూపన్ననాట ఒక వాడు ముందు పాట చూసుకుంటూ ఒకరిని 4 పనులు చూసుకుంటూ ఆడవాళ్ళు వస్తారు మరి ఏ చెట్టు ఏ కాయ ఉన్నది ఏ చెట్టు ఏ పూల పూల మీద ఆడవాళ్ళకు తీర్చి పెద్దదాట అయ్య భర్తలు ఎంతన్న నడిలో భావత ఉన్నారమ్మా లక్ష్మీ నరసింహస్వామి సంతానం ఇయ్యలేదు వెండి వెలుగులు బంగారు ఉందన్నారు చుట్టుముట్టు పాతాల గంగలు అంటున్నాడు శ్రీశైల కొండ అన్నారు పాతాల గంగల స్నానవాడి పర్వతాల మళ్ళీ పూజ చేస్తే పాప దోషం పోతుందన్నారు బండి ఎందుకు ఆపు అన్నావు అంటారా ఆపు అన్నందుకే భయపడ్డా అవ భయపడలేదా అడవి లోపల ఇద్దరం పోతాను నల్ల నలికే మంచి నరమానుడి వాళ్ళు అన్నారా ఒక్కసారి వెళ్ళాలంటే పెద్ద పిల్లి వస్తుందో జిట్ట పిల్లి వస్తుందని వాళ్ళు భయపడతారు నిజం పెద్ద మనిషి మరి ఒక్కసారి ఉంటది జిట్టపులు ఉంటది అడవిలా కనబడుతుంది ఎవరికైనా కనబడుతుంది అది కానీ మరి అది వచ్చి ఎక్కడ ప్రాణం ఇస్తుంది అని చెప్పి ఎవరికైనా భయం కలుగుతుంది ఏం చెప్పిడా తాపు తీబండి నువ్వు భయపడ్డావు కదా నువ్వు ఎందుకు బాధపడతావు పొట్టు పెడుతుంది పొట్ట ఒక్కడే కాలు పొట్టు పెడతా పిల్లవారికి చెప్పే అసలు ఆడిది అని కాలు పొట్టు పెడతా అయ్యో ఒక్కరోజు పెట్టుకోయింది అయ్యో ఈ కాలు పొట్టు పెడతానని బాధపడకు ఈ అడవిలోకి వెళ్ళిపోతుంటే మన ఇద్దరం భార్య భర్తలం పోతాను అంటే ఎవరు లేరు అంటే సోపతి లేరు పుష్పున ఏదన్నా జీవరాశి వచ్చి నేను భయపడిస్తే నీ ప్రాణం పోతే నేను ముండని కావద్దు నేను ఆ ముత్తైతను నా బొట్టు పోవద్దని ఈ కాలు పొట్టు పెట్టి తాలు పొట్టు కాపాడతాను అంటే కాలు పొట్టు పెట్టాలి తాలు పొట్టు కాపాడు పుష్కునా అయితే ఈ తాలిబొట్టు కాపాడుకుంటాను అబ్బాయి దీని మాట పట్టుకుని మీరు అందరు నేర్చుకోరు ఇక పైకడి పోయి వస్తుంటే శనార్థి పొట్టు తాలిబొట్టు పెట్టుది ఇక వాళ్ళకి ఆచారం అంతా పోతుంది అంతే కదా ఏం చేస్తారు వాళ్ళ పని వాళ్ళే చేస్తారు దంచుకుంటారు అంతేనా బండి ఎందుకు ఆపు అన్న
ఎక్కడ ఎక్కడ వాళ్ళు నిన్నేమంటారు వాళ్ళిద్దరు ముగ్గురు మంచిగా ఉన్నారు ఆడొక ముగ్గురు ఉన్నారా వాళ్ళ దగ్గరే ఉన్నది అద్దు వాళ్ళ లింగాల మొక్కుడు అద్దు మాకు సంతానం ఇచ్చుడు అద్దు ఆ లింగాలు చాలా ఉండి ఆ లింగాలు ఎప్పుడు కడిగిర్రు ఆ లింగాలు అద్దు కనుక బండి మీద కూర్చున్న లింగాలు కడుగు ఆ లింగం ఇంకా ముద్రలే అది లేక లింగం అయితే ఆ లింగాలను అడగాలంటే 2 లీటర్ల పాలు కావాలి ఆ పాలు పట్టుకొని పోయి ఆ లింగాలను సురిగంత శుద్ధి చేసి ఆ లింగాల చుట్టూ 2 కిలోల చక్కెర పోసినాం అనుకో తల్లి పుట్ట విరిగాను కదా అప్పటి వరకు లెక్క కానీ అంతేనా లెక్కకు రాదు అది దేవుని దాటుకుంటా పోదు తవ్వల దేవుని తొక్కుకుంటా పోదు నక్షత్రాలు ఇన్ని జాతరలు తిరిగిలేము అయ్యా ఏ దేవుడు కళ్ళ నీడల కొడుకులు ఇస్తే మరి ఇయ్యలేదు బిడ్డలు ఇయ్యలేదు నాదా దారిన దేవుణ్ణి దాటుకుంటూ పోవద్దు తోల దేవుణ్ణి తప్పుకుంటూ పోవద్దు నాదా దారి నీళ్ళ వేయడం కన్నా పూజలు పుట్టకాడ మనం పూజలు చేద్దామే పుట్టకాడ పూజ పడదాం దేవతల పూజలు చేస్తేనే మనకు సంతానం కాలే మన ధనవంతం ఒడిచిపోయింది కన్యకోవిల పుట్టకాడ సంతానం అయితే అవుతుంది కావచ్చు ఆ పుట్టకాడికి నేను రాను తెచ్చిన రొట్టెలు ఉన్నాయి ఆంటీ అయిపోయానా ఆంటాన్ని అక్కడ ఉంది తెచ్చిన రొట్టెలు ఉన్నాయి ఈ చెట్టు కుద్ది కట్టుకుంటా తింటా పంట ఈయనే ఉంటా నేను అది రానంటే రాను ఒక్కదాని చెప్పా రాను అడవిలకు ఒక్కదాని ఒక్కదానికే మొన్నదానికన్నా ఎక్కువ కొడతా మొన్న కొట్టిన దానికన్నా ఎక్కువ కొడతా నువ్వు కొడతావా తంగేటట్టే ఉన్నా తంగపోతే ఆడదాని ముళ్ళు నచ్చినాడు నల్తా ఆడదాని ఇది కాలు మొక్కుతా ముళ్ళు నచ్చినాడు నల్తా సరే నన్ను కొట్టినట్టే ఉన్నది కానీ నాగా రామయ్య పుట్టకాడ పూజ చేద్దామని ఆ తల్లి నీలారి గల్లే రాదు గోవర్ధన రాజును తోలుకొని పుట్టకాడికి వచ్చిల్లే అడవిలో చూడవమ్మా ఆ తల్లి నీలారి గన్నె పుట్టకాడ పూజ పడతానని సిరిసి కింది పెట్టింది సిరిపాదాలు వీధి పెట్టి చెటోడో ఈశ్వరుడు కుంటవేటోడు ఏమ రాసేవాడ బ్రహ్మదేవ ఈ సృష్టికి మీరు ముగ్గురు త్రిమూర్తులు ఓములు జంగాలు బట్టు బ్రాహ్మణులు ఉన్నారని అన్న ఈ తల్లిపై మీ కర్మలేమో సంతానం దొరకాలి లేకపోతే మా ఇద్దరి భార్య భర్తలు ఈ పుట్టకాడ మీ ప్రాణం తీసుకుంటారు కడుపు మరి పేగులు తీసి పుట్ట చుట్టూ తందిన అలాంటి చేద్దామని మా మెదడు తీసి పూతగంధం అంట మీకు నైవేద్యం పెడదామని ఆ తల్లి నీలారి కల్లే పుట్టకాడ తప్పు చేస్తుందే
ఏమంటాను బిడ్డ? మీరు అన్నది మేమంటారు నేనేమంటాను వినబడతలేవు శివులు వినొస్తాను మీరు ఏమన్నారు మళ్ళీ ఏ పాపము తెలియని చిన్నారులో, ఏ పాపము తెలియని మీరు వీళ్ళు బాగున్నారా కూడా? ఎల్లా ఎల్లా చెవులారా? తీపిస్తారా తీసుకో. ఏడా అసిరి పార్టీ వేరే వద్దారా అన్నా తీసుకో కరుణించి కాపాడు కలలోన భగవంతుడు కూడా మాట చెప్పి సంతానం ఇతరుల మాట చెప్పపాయనా పుట్టకాడ తప్పు చేస్తూ ఇద్దరు ఏడు పొద్దున ఏడు మామరాటి పుట్టకాడ తప్పు చేస్తూ ఉన్నారేమో పంచన్నగిరి పార్వతమ్మ సుతుముట్టినప్పుడే